హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. మనకి ఎన్ని విందు భోజనాలు ఉన్నా కానీ ఎదురుగా గోంగూర చట్నీ కనిపించిందంటే విందు భోజనాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఏంటని లాగించేస్తాం కదా. ఈ గోంగూర చట్నీలో ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ రెండు కనుక కలిపి చేశారంటే రుచి అదిరిపోతుంది. ఆ రెండు ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. కళాయి వేడైన తర్వాత నూనె వచ్చేసి ఒక 3-4 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇందులోనే ధనియాలు వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు తీసుకున్నాను నేను. ఈ ధనియాలను వేసుకొని అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ధనియాలు 4 టీ స్పూన్లు తీసుకుంటే జీలకర్ర వచ్చేసి 3 టీ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, మనం ఎప్పుడు ఎండుమిర్చితో చేస్తుంటాం కదా. ఈసారి మనం పచ్చిమిర్చితో గోంగూర చట్నీ అనేది చేసుకుందాము. పచ్చిమిర్చిని మజ్జికి విరిచి వేయండి, అప్పుడు పేలకోకుండా ఉంటాయి. రెండు కలిపి అని చెప్పాను కదా నేను, అవేనండి ధనియాలు జీలకర్ర. జీలకర్ర ఆల్రెడీ మనం వేస్తుంటాము, కానీ ధనియాలతో ఇలా చేయండి, రుచి అనేది అదిరిపోతుంది. అది పచ్చిమిర్చితో ఒక 4-5 ముద్దలు తినేవారు 2-3 ప్లేట్లు లాగించేస్తారు, అంత రుచిగా వస్తుంది. ఇంకోండి పచ్చిమిర్చి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ధనియాలని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. అదే కళాయిలో అదే ఆయిల్లో గోంగూర వచ్చేసి ఒక 4 కట్టల వరకు తీసుకున్నాను నేను నార్మల్ గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూరని శుభ్రంగా తొలిచేసి శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ అస్సలు లేకోకుండా ఇలాగా ఆకుల వరకు మాత్రమే ఇలా కళాయిలో వేసుకోండి. ఇలా కళాయిలో వేసేసి మొత్తం కూడా మగ్గిపోవాలి, వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. మనకి మగ్గిపోయిన తర్వాత కూడా ఆయిల్ అనేది తేలాలి, వాటర్ లేకుండా చూసుకోవాలి. అప్పుడు పచ్చడి నిలవ ఉంటుంది, మనకి టేస్ట్ కూడా అదిరిపోతుంది. మనకి జోరుగా లేకుండా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మనం గరిటె పెట్టి ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించేయండి. మనకి గోంగూర అనేది తొందరగానే మగ్గిపోతుంది. మీకు ఇంకా కొంచెం తొందరగా మగ్గాలి అంటే లైట్గా సాల్ట్ అనేది లేదా గల్లుప్పు అనేది యాడ్ చేసుకోండి. తొందరగా మనకి గోంగూర అనేది మగ్గిపోతుంది, ప్లస్ మనకి వాటర్ అనేది కూడా తొందరగా ఇంకిపోతాయి. ఇందులోనే నేను నార్మల్ గోంగూర తీసుకున్నానని చెప్పాను కదండి. చిన్న చిటికెడంతా చింతపండు 2 కాడలు వేసుకొని ఇలా బాగా మగ్గించేయండి. చూడండి, ఎక్కడ మనకి వాటర్ కంటెంట్ అనేది లేకోకుండా చక్కగా మగ్గిపోయింది కదా, ఇలా ఆకులుగా. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మగ్గించుకున్న గోంగూర పచ్చిమిర్చి ధనియాలు మొత్తం కూడా ఇలా మిక్సీ జార్లో వేసేయండి. మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా సరే దంచుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ జార్లో వేసేసాను. ఇలా వేసేసి ఇందులో సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. గల్లుప్పు ఉంటే గల్లుప్పు అయినా సరే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు. మనకి ఎదురుగా ఎంత విందు భోజనాలు ఉన్నా కానీ ఈ గోంగూర పచ్చడితోనే లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుందండి. ఇలా ఇవి కలిపి చేయండి, రుచి అనేది అదిరిపోతుంది. ఇవ్వండి, కచ్చా బిచ్చాగా 2 తిప్పులు తిప్పండి, ఎక్కువగా కూడా వద్దు. ఎక్కువగా తిప్పేసంటే మనకి గంధం లాగా అయిపోతుంది. ఇలా కచ్చా బిచ్చాగా 2 తిప్పులు తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి, పచ్చడి అనేది ఇలా వస్తుందన్నమాట, గోంగూర పచ్చడి అనేది. ఇప్పుడు మనం ఈ బౌల్లోకి గోంగూర పచ్చడి అనేది తీసేసుకుందాం. అలాగే మనం గోంగూర పచ్చడికి కాంబినేషన్గా ఏం వేస్తామో తెలుసండి. ఇవి లేకుండా అసలు మనకి ముద్ద కూడా దిగదు కదా గోంగూర పచ్చడితో. ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేయండి. పచ్చడిలో మనకి కలిసిపోతాయి ఇవన్నీ కూడా. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని ఈ గరిటె పచ్చడి వేసుకొని తింటుంటే మీ ముందు చికెన్ మటన్ ఫిష్ ఏది పెట్టినా కూడా మీరు ఈ పచ్చడితోనే లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో వేసిన 2 రకాలు, ఆ రెండింటిని కూడా మీరు కూడా వేసి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.